తిరుపతి పద్మావతి వర్సిటీలో గొడవలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. చంద్రగిరికి చెందిన 38 మంది టీడీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుమల నగర్కు చెందిన వైసీపీ నేత రాజీవ్ తనను చంపాలని చూశారని, తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 38 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రైట్ ఉదర్శి, అంటే దాదాపు ఏదైతే పద్మావతి యూనివర్సిటీ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే ఆ రోజు పులివర్తి నాని మీద ఎవరైతే దాడి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 13 మందిని కూడా అప్పటికప్పుడు ఆ మరుసటి రోజు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కడప జైలుకు రిమాండ్ కూడా పంపడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత జరిగినటువంటి గొడవలు కావచ్చు, అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీద దాడులకు సంబంధించి కావచ్చు, వారి వాహనాలను ధ్వంసం చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళానికి చెందినటువంటి నేత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 38 మంది నేతల మీద అందరి మీద కూడా 307 సెక్షన్ కేసు కిందతో పాటు మరో కొన్ని దాదాపు 10 సెక్షన్ల కింద కూడా కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం వారిలో కొద్ది మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పరారీలో ఉన్నటువంటి మిగిలిన వారందరి కోసం కూడా గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపడుతున్నారు. మరొక వైపు ఏదైతే ఎమ్మెల్యేగా తమ్ముడుగా ఉన్నటువంటి రఘుకి సంబంధించినటువంటి బుల్లెట్ వాహనాన్ని కూడా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి గొడవల్లో దాన్ని పూర్తిగా దహనం చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి కూడా దాదాపు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఈ కేసులో కూడా 10 మంది తెలుగుదేశం పార్టీ నేతలను కూడా ఏదైతే వారందరి మీద కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా దాదాపు 48 మందికి పైగా కూడా వర్సిటీ ఘటనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారందరి మీద కూడా కేసులు అయితే పోలీసులు అయితే ఇప్పటికీ నమోదు చేశారు. వారందరూ కూడా వారిలో సగం మందిని పైగా కూడా ఇప్పటికీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే ఇది ఒక రకంగా ఈ కేసుల దర్యాప్తు కావచ్చు, ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసుల మీద కావచ్చు, పూర్తిగా పొలిటికల్ టర్న్ అనేది కూడా తీసుకునేదని చెప్పాలి. కావాలనే మా మీద పెట్టారంటూ కూడా పరస్పరం తెలుగుదేశం పార్టీ, టీడీపీ, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పర ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నాయని చెప్పాలి. దాడి చేసింది వారైతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా మా మీద కేసులు పెడతారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏదైతే ఫిర్యాదు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మొదట చేసింది వాళ్ళే కాబట్టి వారి మీదే కూడా చర్యలు తీసుకోవడం ఇంకా ఆలస్యం అవుతుందంటూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఇద్దరు మధ్య కూడా పోలీసులు అయితే తర్జన భర్జన పడుతున్నారు. పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా ఆ రోజు జరిగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగినటువంటి వాస్తవాల మేరకు పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే అత్యంత వేగంగా ఈ యొక్క కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారనేది అయితే అర్థమవుతుంది. ఆ రోజు దాడి తర్వాత జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 48 మంది మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తిక్.